హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కొబ్బరికూర తీపి పచ్చడి చూపిస్తాను. ఇది రైస్లోకే బాగుంటుంది, రోటీలోకి అంత బాగోదు. ఒక కొబ్బరికాయ కొట్టుకొని తీసుకున్న కూరకి కొలతలు చెప్తాను. ఒక 2 టీ స్పూన్లు నూనె వేడెక్కనిచ్చి 4 టేబుల్ స్పూన్లు ధనియాలు, దీనికి ధనియాలే మెయిన్ ఫ్లేవరు. 4 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూను జీలకర్ర, 4 ఎండుమిర్చి, ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. త్వరగానే వేగిపోతాయి ధనియాలు, ఎండుమిర్చి కూడా. దగ్గరే ఉండండి. 4-5 వెల్లుల్లి రేఖలు, వేగిపోయింది. వేగాక చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూను చింతపండు వేసుకోండి. గింజలు లేకుండా తీసుకుని చింతపండు వేసుకోండి. ఈ పచ్చడికి నీరు అస్సలు తగలకూడదు, నీరు తగిలితే బాగోదు. కొద్దిగా పసుపు, ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, సాల్ట్ అయితే తక్కువ పడుతుంది. దాన్ని బట్టి చూసేసుకోండి. సాల్ట్ అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇవి ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఒక కూర అయినా పర్లేదు, లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇది బెల్లం 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసి మిక్సీ జార్లో రన్ చేసుకోండి. ఇది వాటర్ పోయాం కాబట్టి కమ్ముని నలగదు. కొంచెం మధ్య మధ్యలో ఆపి చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపి మళ్ళీ చేసుకుంటా కొంచెం 4-5 సార్లు అలా చేసుకుంటే మెత్తగా అవుతుంది. బాగా నలిగితేనే బాగుంటుంది పచ్చడి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.